సృష్టిలోంచి ప్రేమ ఆవిర్భవించలేదు. ప్రేమలోంచి సమస్త సృష్టి ఉద్భవించింది. ప్రేమ అనేది 2 అక్షరాల చిన్న మాటే, కానీ అందులో గొప్ప ఐక్యతా భావన, అనంత శక్తి దాగున్నాయి. ప్రేమకు కొలతలు లేవు, తరతమ భేదాలు లేవు. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ. కేవలం యువతీ యువకులదే కాదు, ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. ఈ సూత్రాన్ని అవగతం చేసుకుని ప్రేమలోని మాధుర్యాన్ని అందించే శక్తిని తేటతెల్లం చేసిన మహత్తర గ్రంథం ప్రేమ కానుక. ప్రముఖ అమరత్వ గురువు అయినటువంటి రామ్తా గారు ప్రవచించిన దట్ ఎలిక్సిర్ కాల్డ్ లవ్ అనే ఆంగ్ల గ్రంథం అనువాదం ఈ ప్రేమ కానుక. ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది, లేకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ దివ్య భావన, అది దైవ స్వరూపం. ప్రేమతత్వమే ధ్యానయోగం అని వివరించే ఈ మహత్తర గ్రంథం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలు మీ గ్రంథాలయంలో. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనం గ్రంథాలయం కార్యక్రమంలో రామ్తా గారి యొక్క ప్రేమ కానుక అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాము. మరి ఇప్పటివరకు ఎన్నో విషయాలు, ఎలా ఆ ప్రేమతత్వం మనలో ఉన్న మనలో దాగి ఉన్న ఆ ప్రేమని ఎలా అవేకెన్ చేసుకోవాలి, అది ఎట్లా ఎవరితో ఎలా ఉండాలి, ఇలాంటిదంతా కూడా చాలా చక్కగా మనకి అందించడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. దైవం, స్నేహితులు. ఇక్కడ ఈ ప్రేమ అనే దాన్ని ఒక దైవత్వ స్థితితో పోల్చారు. అది ఫ్రెండ్స్. ఆ దైవం, స్నేహితులు ఎలా ఉంటారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. స్నేహితులు, మీలో ఎంతమందికి స్నేహితులు ఉన్నారు? మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులు లేని వాళ్ళు ఎవ్వరు లేరు. అలాగే నాకు అసలు స్నేహితులే లేరు అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవ్వరు ఉండరు కదా, ఎక్కడో రేర్గా ఉంటారు అనమాట ఎవరు ఫ్రెండ్స్ లేని వాళ్ళు. అంటే ఫ్రెండ్స్ అంటే ఏదో ఒక రూపంలో ముఖ పరిచయం కానీ, లేకపోతే పక్క వాళ్ళు కానివ్వండి, ఇరుగు పొరుగు వాళ్ళు, మన స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే. మీ స్నేహం వెనుక దాగి ఉన్న అసలైన మర్మం ఏమిటి? అసలు ఆ స్నేహం వెనుక ఏముంది? అసలు ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎందుకు జరుగుతుంది? ఆ స్నేహభావం ఎందుకు కలుగుతుంది? ఎవరైనా ఆ స్నేహం పొందాలంటే వాళ్ళకి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? దీనికి ఏమన్నా అర్హత ఉందా? స్నేహం పొందాలి అంటే, ఇతరుల నుంచి మనం స్నేహాన్ని పొందాలి అంటే ఏమన్నా మనకి కొలమానాలు ఉండాలా, లేకపోతే ఏమన్నా డిగ్రీస్ లాంటివి ఉండాలా? మీరు అసలు మీ స్నేహాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తున్నారు? అంటే ఆ స్నేహంలో కూడా భాగాలు చెప్తున్నారు. అంటే ఇది మన మనస్థితులు ఎలా ఉన్నాయో మాస్టర్ చెప్తున్నారు. స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, చాలా దగ్గర స్నేహితుడు, ఆప్తుడు, ముఖ్య స్నేహితుడు, ఇలా ఎన్ని స్థాయిలు ఉన్నాయి. మనం ఫ్రెండ్ అంటాము, లేదంటే ప్రాణ స్నేహితుడు అంటాము, లేకపోతే బాగా ముఖ్యమైన వాళ్ళు అంటాము, చాలా దగ్గర స్నేహితుడు అంటాము, ఆప్తుడు అంటాము, ముఖ్యమైన వాళ్ళు అంటాము. ఇలా ఎన్ని రకాలు ఉన్నాయి? స్నేహంలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి? ఇంకా స్నేహం అని మీరు అనుకుంటారు, ఆ ఫ్రెండ్షిప్ దాంట్లో ఎట్లా ఉంటున్నారు అంటే మీ బిహేవియర్స్ ఎలా ఉంటున్నాయి? మీరు కొంతమంది ఫ్రెండ్స్ అని ఒక కూటమి లాగా ఉంటారు కదా, కొంతమంది కలిసి ఒక బ్యాచ్ లాగా. అలా ఉన్నప్పుడు మీ మానసిక స్థితులు ఎలా ఉంటున్నాయి? అప్పుడు మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు ఆ స్నేహం అనే ఇదిలో? నిజానికి స్నేహం అనే మధురమైన తోటలో విరబూసిన పుష్పమే ప్రేమ. అసలు ఆ ఫ్రెండ్షిప్ అనే దాంట్లో వచ్చిన ఆ వికసించిన పుష్పమే ప్రేమ అనేది. అంత మధురమైన స్నేహభావానికి అర్హతలేంటి, కొలతలేంటి? అసలు దానికి అంత మధురమైన ఆ స్నేహభావానికి అర్హతలేంటి, కొలతలేంటి? అసలు డిగ్రీస్ కావాలా, లేకపోతే అర్హత కావాలా? స్నేహం అనే మధుర భావనతో స్నేహం చేయగలిగితే, ఆ మాధుర్యాన్ని చవి చూడగలిగితే, ఇంకా స్నేహానికి కొలతలు, అర్హతలు అనేవి అస్సలు ఉండనే ఉండవు. అంటే స్నేహంలో ఒక మాధుర్యాన్ని కానీ మనం చవి చూడగలిగితే ఇక దానికి అర్హతలు ఏముండదు. అది ఎవరైనా కావచ్చు, అంటే ధనవంతులు కావచ్చు, ధనం లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే చదువు ఉన్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు. దానికి ఇంకా అసలు కొలమానాలు ఏం లేవు, అర్హతలు ఏం అవసరం లేదు. ఆ మాధుర్యం కానీ ఉంటే స్నేహంలో ఇక వేరే ఏది కూడా గుర్తు ఉండదు. అసలు ఎవరైనా మీ స్నేహితులు అవ్వాలని మీరు ఎందుకు కోరుకుంటారు? అసలు ఎవరో ఒకళ్ళు మనకి ఫ్రెండ్స్ అవ్వాలని మనం అసలు ఎందుకు కోరుకుంటున్నాం? స్నేహితుడు అంటే ఆప్యాయతను పంచి ఇచ్చే ఒక ఆప్తుడు కదా. ఒక స్నేహితుడిని ప్రేమించగలగడం అంటే నిజానికి ఒక సహదేవుడిని ప్రేమించగలగడం. అసలు స్నేహం అంటే ఏంటి?
ఆప్యాయత, అంటే ఒకరి నుంచి ఒకరు కష్టంలో, సుఖంలో, దుఃఖంలో ఎప్పుడైనా సరే ఒకరికొకరు తన ఓదార్పుని, ఆప్యాయతని, అనురాగాన్ని పంచి ఇచ్చేదే ఆ స్నేహం అనేది. మరి అసలు ఒక స్నేహితుడిని ప్రేమించడం అంటే ఒక సహదేవుడిని ప్రేమించడం లాంటిది. ఒక సృష్టికర్తను ప్రేమించినట్లే కదా, అంతే కదా ఫ్రెండ్స్. అంటే ప్రేమించడం అంటే ఒక సహదేవుడిని ప్రేమించడం, అలాగే ఒక సృష్టికర్తని ప్రేమించడం. సహసృష్టికర్తను ప్రేమించ వల్లే సామర్థ్యం ఉందంటే దాని అర్థం అన్ని స్థాయిల్లో ఉన్న సృజనాత్మకతని ప్రేమించగలిగినట్లే. ఒక సహదేవుడిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక క్రియేటివిటీని, మనలో ఉన్న ఆ సృజనాత్మకతని మనం అవేకెన్ చేసుకున్నలా అవుతుంది. స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవడం ఉన్న ఆ ఇచ్చిపుచ్చుకోవడం భౌతిక ప్రపంచంలో వ్యాపార ధోరణిలో ఇచ్చిపుచ్చుకోవడం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రెండ్షిప్లో కూడా మనం ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇది మనం బిజినెస్లో కూడా ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది, అంటే డబ్బు ఇస్తే మనం వస్తువులు తీసుకోవడం, కానీ అది వేరు. కానీ ఇక్కడ ఆ స్థితి ఉండకూడదు, అంటే మన లోపల ఆ మానసిక స్థితి అలా ఉండకూడదు. మనం ఇవ్వడం జరుగుతుంది, పుచ్చుకోవడము జరుగుతుంది, అంటే ప్రేమని ఇవ్వడం అవుతుంది, ప్రేమని తీసుకోవడము జరుగుతుంది. మీలో చాలామంది ఎంతో మందిని ప్రేమిస్తున్నట్లు, ఇంకెంతో మందితో స్నేహం చేసినట్లు నటిస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు చాలామంది ఎంతో మందిని మేము ప్రేమిస్తున్నామంటారు, స్నేహం చేస్తున్నామని అంటారు, అది నటన అని చెప్తున్నారు. కానీ వాళ్ళల్లో ఒకరికో ఇద్దరికో మీ మనసులో స్థానం ఇస్తారు. మిగతా వాళ్ళందరితో మీరు చేసేది కేవలం నటన మాత్రమే. అంటే ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో ఎవరో ఒకళ్ళో ఇద్దరితోనో మనం చాలా క్లోజ్గా ఉంటాం, మిగతా అందరితో ఉండవు అనమాట. ఇక్కడ ఆయన నటన అంటున్నారు, అది మనకే తెలియాలి, మనం ఏ స్థితిలో ఉంటున్నాము, మిగతా వాళ్ళ పట్ల ఎలా ఉంటున్నాము, సరైన ఆ స్నేహభావంతో ఉంటున్నామా లేకపోతే ఏదో ఉండాలి కాబట్టి ఉంటున్నామా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. ఇది నిజానికి స్నేహం పేరుతో వాళ్ళతో ఈ వ్యవహారం అంతా ఒక వ్యాపారం లాంటిదే. అంటే ఫ్రెండ్స్ అనుకుంటున్నాం కానీ ఒక బిజినెస్ లాగా చేస్తున్నాం అనమాట. అక్కడేంటి ఆ ఫ్రెండ్షిప్ మనం ఏదైనా ఇవ్వడం జరిగితే అది ఉంటుంది, అవసరానికో లేకపోతే అవసరం లేకపోయినాను ఇవ్వడం తగ్గిపోయింది అనుకోండి, ఇంకా ఫ్రెండ్షిప్ అక్కడ కట్ అవుతుంది. మీరు అనుకునే ఆ స్నేహంలో స్నేహితుడు అంటే కేవలం ఇచ్చేవాడు, నిజానికి అతను ఇవ్వడం అనే ప్రక్రియ చేస్తున్నాడు కాబట్టి అతన్ని మీరు స్నేహితుడు అని పట్టం కట్టి గౌరవిస్తున్నారు. చూడండి, ఇక్కడ స్నేహంలో స్నేహితుడు ఏదైనా ఇస్తున్నాడు అంటే మనకు అవసరమైనప్పుడల్లా ఏదైనా, అది ప్రేమ కావచ్చు, ధనం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సహాయం కావచ్చు, ఏదైనా అది ఇచ్చినంత కాలమే ఉంటుంది. వన్స్ ఇవ్వడం లేకపోతే అక్కడ అది స్నేహం కింద రావడం లేదు, అంటే కట్ అయిపోతుంది అనమాట. ఆ రిలేషన్ అనేది అక్కడికి తెగిపోతుంది. అట్లా ఉన్నప్పుడే మనం ఇస్తున్నాడు అనే ప్రక్రియ జరిగినంత కాలమే నాకు ఫ్రెండ్ అని చెప్పేసి మనం ఒక ఫ్రెండ్ అని మనం చెప్తున్నాం అనమాట. మీరు కేవలం పుచ్చుకునేవాడిగానే మిమ్మల్ని మీరు భావిస్తుంటే మీకు స్నేహితుడు అంటే కేవలం ఇచ్చేవాడుగానే కనిపిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో స్నేహం ఎప్పుడూ వికసించదు. ఎప్పుడు మనము తీసుకునే వాళ్ళగానే ఉన్నాం అనుకోండి, అది అక్కడ ఇంకా అది ఫ్రెండ్షిప్ అవ్వదు. ఏమవుతుంది అక్కడ ఫ్రెండ్షిప్ అనేది వికసించదు అనమాట. ఎప్పుడు మనం పుచ్చుకునే వాళ్ళగానే కనపడతాము, అవతల వాళ్ళు ఇచ్చేవాళ్ళుగానే ఉంటున్నారు. కేవలం ఇవ్వడం అనే మాధుర్యాన్ని అనుభవించడానికి ఇవ్వడం జరిగితే, అంటే ఆ ఇవ్వడంలో నిజాయితీ ఉంటే, ఆ ఇవ్వడం అనేది కేవలం ఏ ఒక్కరికో పరిమితం కాకుండా ఇవ్వడం అనే ప్రేమ ద్వారా ఇరుపక్షాల నుంచి ప్రవహిస్తూ ఉంటే అది ఇద్దరి స్నేహితుల మధ్యలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే కేవలం ఇవ్వడమే కాకుండా ఇచ్చి పుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక అద్భుతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఎదుటి వాళ్ళు ఇచ్చేవాళ్ళుగా కాకుండా మనం పుచ్చుకునే వాళ్ళుగానే ఉండకుండా ఎప్పుడైతే అది రెండు వైపులా జరుగుతుందో, ఆ ప్రేమ ధార జరుగుతుందో, అప్పుడు అక్కడ ఒక అద్భుతమైన వాతావరణం నెలకొంటుంది. ఇవ్వడం 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 అనే మధుర భావనలోనే స్నేహం వికసిస్తుంది. చూడండి, ఇవ్వడంలోనే ఒక మధురమైన స్నేహ భావన కలుగుతుందట. మిమ్మల్ని మీరే నమ్మగలిగినప్పుడు, అంటే మీరు ఇస్తున్నది కేవలం ఇవ్వడం కోసమే తప్ప ఏదో ఆశించో మరే దానికోసమో కాదు. అంటే ఇక్కడ ఇవ్వడం ఏం జరుగుతుంది, ఇవ్వడం అనేది నేను ఇస్తే నాకు అవతల వాళ్ళ నుంచి వస్తుంది అని ఆశించకుండా, ఏ ఫలితాన్ని కోరుకోకుండా ఎప్పుడైతే ఇవ్వడం అనే చేస్తామో అప్పుడు అక్కడ స్నేహం అనేది, ఆ పుష్పము, ఆ ప్రేమ భావన వికసిస్తుంది. మీరు పూర్తిగా నమ్మకం కలగాలి, అంటే అక్కడ పూర్తి నమ్మకంతో ఉండాలన్నమాట.
ఏదో సందేహాలు పెట్టుకొని మనసులో ఇంకొక రాగా ఉండి ఏదో పైకి కాదనలేక ఇవ్వడం. చూడండి, ఏదో సామెత చెప్తారు కదా, పెదవి మీద నవ్వును నొసలు చిట్లించుకుని పెదవులు నవ్వుతూ ఉంటాయి, అదేదో సంథింగ్ సామెత ఉంటుందన్నమాట. అంటే మన లోపల అబ్బా ఇది ఎందుకు చెయ్యాలి వీళ్ళకి అని అనుకుంటూ పైకి మాత్రం ఏమనలేక నవ్వు మొహంతో మనం ఎస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీలో చాలామంది నమ్మకమే స్నేహానికి పునాది అని అంటూ ఉంటారు. కానీ నిజమైన స్నేహానికి నమ్మకం పునాది కాదు, నిజమైన స్నేహానికి ఇవ్వడం పునాది. యాక్చువల్గా మనం ఏం చెప్పుకుంటామంటే స్నేహానికి పునాది నమ్మకం అని చెప్తాం, అంటే నమ్మితేనే అది ఫ్రెండ్షిప్ అని చెప్పేసి. కానీ ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే అది కాదు, నిజమైన స్నేహానికి ఇవ్వడమే పునాది. అసలు నిజమైన స్నేహం అనేది ఇవ్వడమే. ఇక్కడ ఇవ్వడం అనేది ఏదనేది మనకే తెలియాలి. అది ఏదైనా కావచ్చు. దేన్ని ఆశించకుండా ఇవ్వడం, ఒక మాట సాయం చేయడం, లేదంటే ధనం అవసరమైనప్పుడు ధనం ఇవ్వడం, లేదంటే వాళ్ళు ఆపదల్లో ఉన్నప్పుడు మన వంతుగా మనం వాళ్ళకి ఏం చేయాలనేది చేయడం, ఇది ఇవ్వడం. మీరు కొన్ని విషయాలు ఎంత రహస్యంగా ఉంచుకుంటారంటే ఆ రహస్యాలను మీరు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు అని మీరు అనుకుంటారు. కొన్ని బాగా సీక్రెట్గా ఉంచుకుంటాం కొన్ని విషయాలు, అంటే మన పర్సనల్కి సంబంధించినవి. అవి ఎవరికి తెలియకూడదు, అవి ఇతరులకి తెలియకూడదు, అది నా లోపలే ఉండిపోవాలి అనే ఒక భావనతో ఉంటాం ఫ్రెండ్స్ మనం. ఆ విషయాలు ఆఖరికి కుటుంబ సభ్యులు ఆప్తులకు తెలపడానికి కూడా మీరు ఇష్టపడరు. కనీసం మన ఇంట్లో ఇంకొకటి, ఒక్కొక్కసారి మనం మన తల్లిదండ్రులకి కూడా చెప్పుకోలేము, మన తోడబుట్టిన వాళ్ళకి కూడా చెప్పుకోలేము. అలాంటి విషయాలు కూడా కొన్ని ఉంటాయి. మరి మీరు తప్ప ఇంకెవరూ తెలుసుకోరాదని మీరు భావిస్తున్న ఈ రహస్యాన్ని కూడా మీ స్నేహితుడికి చెప్పారంటే దాని అర్థం ఏమిటి? చూడండి, ఒక్కోసారి ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం అలాంటి విషయాలు, తల్లిదండ్రుల దగ్గర ఓపెన్ అవ్వం. మరి తల్లిదండ్రులు ఎంత మన లైఫ్, మనకు ఒక జీవితాన్ని ఇచ్చి మనల్ని మంచిగా ఎదగాలని మనతో పాటు వాళ్ళు కూడా శ్రమిస్తూ మనల్ని ఒక మంచి దారిలోకి తీసుకెళ్లే ఒక మార్గదర్శకాన్ని ఇచ్చే వాళ్ళకు కూడా మనం చెప్పలేని విషయాలు ఉంటాయి. కానీ అలాంటి విషయాలు ఒక ఫ్రెండ్ దగ్గర మనం షేర్ చేసుకోగలుగుతాము. అంటే ఇక్కడ ఎంత గాఢత, ఎంత లోతుల్లోకి ఉంటేనే మనం దాన్ని షేర్ చేయగలుగుతాం అనమాట. అంటే మరి దాని అర్థం ఏంటంటే ఆ స్నేహితుడిని కూడా మీరు మీలోనే ఓ అంతర్భాగంగానే భావించారని కదా. ఆ విషయాలు ఎవరికి తెలియకూడదు. అంత పర్సనల్ నా లోపలే ఉండాలి అనుకున్నవి ఒక మిత్రుడికి చెప్పాము అంటే, ఒక మిత్రుడికో మిత్రురాలికో చెప్పాము అంటే, ఒక ఫ్రెండ్కి చెప్పాము అంటే వాళ్ళు మన అంతర్భాగమైతేనే కదా, అది నాలోనే ఉండాలి, నా అంతరంగంలోనే ఉండాలన్నప్పుడు అది చెప్పాము అంటే వాళ్ళు కూడా మన అంతర్భాగంలో ఒక భాగమై ఉండాలి. అలాంటి రహస్యాన్ని వారితో పంచుకున్నారంటే అతనికి మీ సగభాగాన్ని ఇచ్చినట్లే కదా. అప్పుడు మీరు ఇచ్చేవాడుగానే, ప్రేమించగలిగేవాడుగానే, దైవంగానే ఉన్నారని అర్థం. అంటే ఇప్పుడు మన ఆ ఫ్రెండ్కి అది పంచాము అంటే మనలో ఒక భాగాన్ని ఇచ్చాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనలో ఉన్న దైవానికి మనం ఇచ్చేవాడుగా ఉన్నాం. అక్కడ పంచాము దాన్ని, అక్కడ షేర్ చేయడం అంటే నా లోపల ఉన్న వాటిని నేను షేర్ చేస్తున్నానని చెప్పుకుంటాం. అంటే షేర్ చేస్తున్నామంటే పంచడం జరుగుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఉన్నట్టుండి మీరు మీ స్నేహితుడు స్నేహం మానివేశారంటే దాని అర్థం ఏమిటి? మీరు స్నేహం మానివేసినంత తప్పు అతను ఏం చేశాడు? ఇది చాలా ముఖ్యమైన విషయం. సరే, ఇన్ని విషయాలు షేర్ చేసేసుకుంటాం, అంతా బాగా క్లోజ్గా ఉంటాం, చాలా ఒక మనలో అంటే అసలు ఇంకా ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరూ ఒకటే అన్న భావనతో ఉంటాము. కానీ సడన్గా విడిపోయారనుకోండి, మరి విడిపోయేంత తప్పు ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు అంత ఏం చేశాడని మనం వదిలేయగలుగుతున్నాం? అసలు ఈ పాయింట్ దగ్గర ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం ఇది. నిజమైన ఓ స్నేహితుడిని మనసులోంచి దూరం చేసుకునేంత తీవ్రమైన సంఘటన ఏముంటుంది? అసలు అంత దగ్గరగా ఉన్న ఫ్రెండ్షిప్ని వదిలేసాము అంటే అటువంటి పరిస్థితి ఏం జరిగింది? అలాంటి సంఘటనలు ఏమీ లేనే లేవు అని మీకు తెలియలేదా? సంఘటన అంటేనే నిజం కాదు కదా, మిథ్యే కదా, భ్రమే కదా. అసలు అటువంటి సంఘటనలు ఏమీ ఉండవట. అవన్నీ ఆ సంఘటనలు అనేవి ఒక భ్రమ లాంటివి, ఒక మిథ్య లాంటివి. మరి భ్రమ మీద ఆధారపడి ఇంకా మీరు తీర్పులు చెప్తున్నారంటే మీలో ఇంకా ఎంత చపలత్వం, అనిశ్చల భావనలు ఉన్నాయో తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, భ్రమ మీద ఆధారపడి ఒక భ్రమ, ఏదో ఒకటి విషయం చెప్పాము, షేర్ చేసాము, అది ఎవరికో తెలిసింది. ఇక్కడ మన చెప్పకూడదు అనుకున్నది తెలిసినప్పుడు ఒక భ్రమకి లోనవుతాం. అది ఎలా తెలిసింది అనేది మనకు తెలియదు. మనం ఏమనుకుంటాము, నేను ఎవరికి చెప్పలేదు కదా, ఈ వ్యక్తికే చెప్పాను, వీరే చెప్పారు,
వాళ్ళకి అని ఒక భ్రమకి లోనైనప్పుడు ఒక సంఘటన జరిగింది. విడిపోవడానికి కారణాలు ఏముంటాయి ఫ్రెండ్స్? ఏదో ఒకటి మన విషయాలు బయటికి వీళ్ళ ద్వారా వెళ్ళాయని మనం ఒక నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడే ఒక సంఘటన ద్వారానే ఆ స్నేహం కట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ సంఘటనలు అనేవి లేనే లేవు. అవన్నీ ఆ సంఘటనలు అనేవి ఒక భ్రమల్ లాంటివి. ఆ భ్రమ మీద ఆధారపడి మీరు తీర్పులు చెప్తుంటే ఇంకా అసలు మీలో ఎక్కడ నిశ్చలత్వం ఉంది? మీలో నిశ్చలత్వం లేదు. ఆధ్యాత్మిక కోణంలోంచి ఈ విషయాన్ని విశ్లేషించి చూద్దాం. ఇప్పుడు ఫిజికల్గా చెప్పారు, ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఎలా ఉంటుందనేది ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుని చూడండి. మీరు ఎవరి స్నేహాన్ని అయినా కోరుకున్నారంటే దాని అర్థం వాళ్ళ దగ్గర నుండి తీవ్రంగా ఆశించడం అయి ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఒకరి నుంచి ఒక స్నేహాన్ని కోరుకున్నామంటే అది వాళ్ళ నుంచి ఆశించడం ఉండకూడదు. అంటే ఎక్స్పెక్టేషన్స్, ఇది రావాలి వీళ్ళ నుంచి, వీళ్ళ ద్వారా నేను ఇది తీసుకోవాలి అని. అలా ఆశించడంలో తలమునకలైపోతూ మీరు ఎప్పటికీ ఇచ్చేవారుగా మారలేదు, దేవుళ్ళుగా మారలేరు. చూడండి, ఎప్పుడైతే మనం ఆశిస్తూ ఉంటామో అప్పుడు ఇవ్వడం అనేది జరగదు. ఇక్కడ ఎంతసేపు మనం ఎదుటి వారి నుంచి తీసుకోవడమే జరుగుతుంది. అప్పుడు మరి ఇంకా మీరు ఎలా దైవత్వాలుగా ఉంటారు? దివ్యత్వం ఉండదు కదా. ఇది చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా ఏంటంటే దేవుళ్ళుగా మారడం, మానవులుగా ఉన్న మనము మనలో ఉన్న ఆ ప్రేమతత్వాన్ని వికసింపచేసుకొని మనం దైవత్వాలుగా మారడం గురించి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చింది. ప్రతి ఒక్కరితోనూ ఉన్న రిలేషన్స్, ఆ సంబంధ బాంధవ్యాలు, ఆ ప్రేమని ఎలా చెప్పేది అనేదంతా కూడా ఇదే పాయింట్ దగ్గర ఫ్రెండ్స్. అంటే మనలో ఉన్న దైవత్వంతో మనం చేరుకునేది ఎలాగా అనేదానికి. అంటే మనం ఇప్పుడు అనుకుంటున్నాము నాలో ఉన్న దైవత్వంతో నేను చేరాలి అని చెప్పేసి అందుకే ధ్యానంలోకి వచ్చాము. ఆ ధ్యానం ద్వారా మనం ఆ జ్ఞానం తీసుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. కానీ మనం దానికి దగ్గర అవ్వలేకపోతున్నాము. సో దగ్గర అవ్వాలి, మనలో ఉన్న దివ్యత్వంతో మనం దగ్గరయ్యి మనం కూడా దైవాలుగా ఎలా మారాలి అనే మన ఆ ప్రయాణంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో ఈ స్నేహతత్వాన్ని అనేది ఎలా తీసుకుంటున్నాము అనేది ఆధ్యాత్మికతలో చెప్తున్నారు. అంటే ఇక్కడ దేవుళ్ళుగా మారలేకపోతున్నాం మనం. మరి దేవుడిగా ఉండడం అంటే ప్రేమగా ఉండడం అంటే ఏది ఆశించకుండా ఇవ్వగలగడమే కదా. అప్పుడే కదా మీ స్నేహానికి ఒక పవిత్రత చేకూరుతుంది. చూడండి, మరి దేవుళ్ళుగా ఉండాలి అంటే ఏమీ ఆశించకుండా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండడమే కదా. మరి అప్పుడే కదా మీ స్నేహానికి ఒక పవిత్రత అనేది చేకూరుతుంది. మరి ఇంకా చెప్పాలంటే మీరు ఇంకా నన్ను విశ్వసించగలిగే స్థాయికి కూడా ఎదగలేదు. ఎందుకంటారా? చూడండి, ఇంకా మనము ఇప్పుడు ఏదైతే మనకి ఈ రామ్తా మనకి బోధన చేస్తున్నారు, మనం ఇంకా ఆయన్ని కూడా విశ్వసించట్లేదట. ఆయనే చెప్తున్నారు. ఎందుకు అంటారా? ఎందుకంటే దైవాన్నే అయిన నేను ప్రతినిత్యం మాకు నా ప్రేమ కానుకలను ఇస్తూనే ఉంటాను. అంటే ఎందుకంటే దైవాన్నైన నేను ప్రతినిత్యం మీకు ప్రేమ కానుకలను ఇస్తూనే ఉంటాను. కానీ ఆ కానుకలు మారుతూనే ఉంటాయి. నిన్న నేను ఇచ్చిన కానుకలు ఇవాళ ఇవ్వకపోవచ్చు. నేను కానుకలు ఇస్తున్నాను మీకు. నేను దైవాన్నైన నేను, రామ్తా చెప్తున్నారు, దైవాన్నైన నేను మీకు ఎన్నో కానుకలు ఇస్తున్నాను. ఆ కానుకలు ఈ రోజు ఇచ్చినవి రేపు ఇవ్వకపోవచ్చు, అవి మారుతూ ఉంటాయి. ఇవాళ ఇచ్చిన కానుకలు రేపు ఇవ్వకపోవచ్చు, రేపు ఇచ్చేవి ఈ రోజు ఇవ్వకపోవచ్చు. మీరు ఇంకా ఆశించేవాళ్ళుగానే ఉన్నారు కనుక నా దగ్గర నుంచి కూడా మీరు ఆశిస్తూనే ఉంటారు. చూడండి, మీరు ఎప్పుడు ఇంకా ఆశించేవాళ్ళుగానే ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఏమిస్తానా, ఏం చెప్తానా, ఏం చేస్తానా అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. నా దగ్గర నుంచి కూడా ఆశిస్తున్నారు. నేను ఇచ్చే నా ప్రేమ కానుకలు మీరు ఆశించినవి అవ్వనప్పుడు మీకు నిరుత్సాహమే మిగులుతుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? నేను మీకు ప్రేమ కానుకలు ఇస్తున్నాను, ఆ ఇచ్చేవి మీరు ఆశించేవిగా లేనప్పుడు మీకు నిరుత్సాహం కలుగుతుంది. అంటే ఆయన కొన్ని మనకి ఇస్తున్నారనుకోండి, అవి మనకు తగ్గట్టుగా లేవనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? డిసప్పాయింట్ అవుతుంది, నిరుత్సాహంగానే ఉంటుంది. సమస్యల్లా ఇంకా మీరు ఆశించే వాళ్ళుగానే పుచ్చుకునే వాళ్ళుగానే ఉండిపోవడమే. అందుకే మీరు నన్ను విశ్వసించలేకపోతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే మనము పుచ్చుకునే వాళ్ళుగానే ఉంటున్నాం కాబట్టి, ఆశించే వాళ్ళుగానే ఉంటున్నాం కాబట్టి నమ్మలేకపోతున్నాము. అంటే ఆయన నాకు ఇస్తున్నారు అనే దాన్ని కూడా మనం నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనము ధ్యానంలో కూర్చుంటాం ఫ్రెండ్స్. మనకేదో ఒక ప్రాబ్లం ఉంది, మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకొని వారి ద్వారా సహాయాన్ని పొందాలని చెప్పేసి కానీ
అప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అది తగ్గలేదు. నాకెందుకు తగ్గలేదు? ఆ హెల్త్ క్యూర్ అవ్వలేదు. ఎందుకు కాలేదు అంటే అక్కడ మనము ఆ ఇచ్చేవారుని పూర్తిగా విశ్వసించలేకపోయాం. అక్కడ అంటే వాళ్ళు ఇవ్వడం ద్వారా మన లోపల ఇవన్నీ వెళ్ళిపోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనం ఉంటున్నాం, ఆశిస్తున్నాం అక్కడ రిజల్ట్ కోసం. అది కాదు కదా. ఇప్పుడు ఒక ప్రాసెస్ జరుగుతూ ఉందనుకోండి, ఆ ప్రాసెస్ జరిగినప్పుడు మనం ఎలా ఉంటామంటే వీళ్ళు ఇచ్చే ప్రాసెస్ ద్వారా మన లోపల అన్నీ వెళ్ళిపోతాయి, ఇక్కడ ఆశిస్తున్నాం అనమాట. కానీ దాని నుంచి అసలైన జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో, అసలు ఎందుకు ఆ మూలం ఏంటి అనేది మనం తెలుసుకుంటామో అప్పుడు మనలో ఉన్న వాటిని మనమే క్లియర్ చేసుకోగలుగుతాం. అంటే అప్పుడు దాన్ని ఇచ్చే స్థాయికి మనం వెళ్తాము. ఇక్కడ నమ్మకం అనేది పూర్తిగా కలగడం లేదు. ఆ పూర్తి విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఆశించేవాళ్ళుగా, పుచ్చుకునేవాళ్ళుగా కాకుండా ఇచ్చేవాళ్ళుగా మారిపోతాము. మనలో ఉన్న దివ్యత్వానికి మనం కనెక్ట్ అవుతాము. ఇక్కడ రామ్తా అదే చెప్తున్నారు, నేను ఎప్పుడు ఇస్తూనే ఉన్నాను మీకు. అవి ఇచ్చేవి రోజు అవే ఇవ్వకపోవచ్చు, అంటే ఒకటే ఇవ్వరు, మారుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి కఠినంగా ఉంటుంది, ఒక్కొక్కసారి ప్రేమతో ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తాం మనం, అవి ఏదైతే చెప్తున్నారో ఇక్కడ ఇవ్వడం అంటే ఆయన చెప్పే జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానము మనకి అనుకూలంగా ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం తీసుకుంటాము, అనుకూలంగా లేని దాన్ని వదిలేస్తాము. అంటే మనం అక్కడ మన కంఫర్ట్ జోన్ని మనం చూసుకుంటున్నాం అన్నమాట. అది చెప్తున్నారు, మీరు మీకు అనుకూలంగా ఉన్న దాన్ని అయితే మీరు తీసుకుంటున్నారు, లేకపోతే దాన్ని అక్కడ వదిలేస్తున్నారు. నచ్చట్లేదు, నిరుత్సాహపడిపోతున్నారు. అయ్యో ఈరోజు నేను ఇది ఇస్తారనుకొని వచ్చానే, కానీ ఇది కాకుండా వేరేదేదో ఇచ్చారే అని మనం డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. అందువల్లనే మనం వారిని పూర్తిగా నమ్మలేకపోతున్నాము. నిజంగా మీ స్నేహితుల్ని మీరు ప్రేమించడం అంటే ఆ ప్రేమ వారి స్వరూపాన్నో స్వభావాన్నో అయి ఉండకూడదు. నిజంగా స్నేహితుల్ని ప్రేమించడం అంటే వారి రూపాన్ని, వారి స్వభావాన్ని బట్టి కాదు. ఆ ప్రేమ కేవలం మీకు ప్రేమ మీద ఉన్న ప్రేమ వల్ల మాత్రమే అయి ఉండాలి. చూడండి, ఆ ప్రేమ కేవలం మీకు ప్రేమ మీద ఉన్న ప్రేమ వల్ల మాత్రమే అయి ఉండాలి. ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. అంటే ఆ ప్రేమ స్థితి మనకి ఎప్పుడైతే మన లోపల కలుగుతుందో అప్పుడే ఈ పాయింట్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. మన లోపల ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమ వల్లనే మనకి ఆ ప్రేమ కలుగుతుందట. స్వరూపాన్నో స్వభావాన్నో ప్రేమిస్తే అది కేవలం ఆకర్షణ మాత్రమే అవుతుంది. వారి యొక్క స్థితినో, లేకపోతే వారి బిహేవియర్నో, లేకపోతే వారి రూపాన్నో బట్టి ప్రేమిస్తే అది ఏమవుతుందంటే ఆకర్షణ తప్ప అది అసలైన ప్రేమ కాదు. ప్రేమను మీరు ప్రేమించి ఆ ప్రేమ మీలో ఒక వెల్లువలా పుట్టుకొచ్చినప్పుడు ఆ ప్రేమ ఇక ఏ కొలతలకి, ఏ అంచనాలకి అందదు. చూడండి, ప్రేమను మీరు ప్రేమించి ఆ ప్రేమ ఒక వెల్లువలా, ఆ తరంగం ఒక వెల్లువలా వచ్చినప్పుడు ఇంకా దానికి ఏ కొలతలు, కొలమానాలు, ఏ హద్దులు, ఏ ఆశించడాలు, ఏ ఇచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు ఏమీ ఉండవు. ఏ అంచనాలకు కూడా అందదది. ఆ ప్రేమధార అంతమే లేకుండా అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక అసలు అది ఇంకా అంతం ఉండదు దానికి, ఇక అది ఇస్తూనే ఉంటుంది. అదే దివ్యత్వ స్థితి. దైవం ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉంటారు. ఆ ప్రేమ ప్రవాహంలో స్వరూపాలు, స్వభావాలు, సంఘటనలు, ద్రోహాలు కొట్టుకుపోవాల్సిందే. చూడండి, ఆ ప్రేమ ధారలో ఎలా ఉంటుంది, మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక నదీ ప్రవాహం ఎలా ఉంటుంది, తనలోకి వచ్చిన ప్రతి దాన్ని కూడా దాన్ని కొట్టుకుపోతూ, అంటే వాటిని తుడిచేస్తూ ఆ ప్రవాహం అలా నిరంతరం వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మనలో కూడా ఆ ప్రేమధార ఈ స్వభావాల్ని, స్వరూపాలని, వాళ్ళ రూపాలని, వాళ్ళలో ఉన్న ద్వేషాలని, వాటిని అన్నింటినీ కూడా తీసివేస్తుంది. ఇంకా ఏమీ కనిపించదన్నమాట. అంటే అవతల వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా అది తప్పుగా అనిపించదు. నిజమైన ప్రేమ అంటే అది. అంతేగాని ఆ మనిషి మిమ్మల్ని తిరిగి ప్రేమించడం కోసమే మీరు వాళ్ళని ప్రేమించే ప్రేమ కేవలం పెట్టుబడి మాత్రమే అవుతుంది. అది నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలి అని ఎప్పుడైతే మనము ఆశించడం చేస్తామో, పుచ్చుకునే వాళ్ళలాగా మారుతామో అప్పుడు అది పెట్టుబడి అవుతుంది, కానీ అది ప్రేమ అవ్వదు. ఇక్కడ ప్రేమ అంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉండే ప్రేమ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ చెప్తుంది అంతా కూడా ఇది విశ్వంలోని ప్రేమ గురించి చెప్తున్నారు. మనలో ఉండే
దివ్యత్వం గురించి చెప్తున్నారు. దైవమే ప్రేమ. ఇక్కడ దైవం వేరు, ప్రేమ వేరు కాదు. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. ఈ స్థితుల గురించి చెప్తున్నారు. మనం ఎంతసేపు మనం చూసే ప్రేమ అంతా ఎలా ఉంటుందంటే ఒక ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఉంటుంది. అది తప్ప అంటే ఇక్కడ ఆ వ్యక్తుల్లో కూడా ఎటువంటి ప్రేమలు ఉన్నాయనే చెప్పారు. మనం చాలా చెప్పుకున్నాము. అన్నదమ్ముల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, అలాగే ఇంకా తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రేమలు, ఇటువంటివి అని చెప్పాం. ఇవన్నీ కూడా దైవత్వమైన ప్రేమతో కూడినవే ఇవన్నీ, అంతే తప్ప వేరే విధంగా కాదు. మీకు ఎంతోమంది స్నేహితులు ఉండవచ్చు, వాళ్ళని మీరు ఎంతగానో ప్రేమించవచ్చు. ఎంతోమంది ఉంటారు, వాళ్ళని మనం ఎన్నో విధాలుగా ప్రేమించవచ్చు. అందులో అసలైన ఆ ప్రేమని మనం చూపిస్తున్నామా లేదా అనేది మరలా మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కీళ్లు మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.